Hi, this is Surya Sriram, cricket analyst. యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ పుణ్యమాని చాలా వరకు సేఫ్ జోన్లోకి ఇండియా వెళ్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో అభేద్యంగా ఒక్క వికెట్ కూడా పడకుండా 172 పరుగులు భాగస్వామ్యం ఏదైతే ఉందో ఇది ఇండియాని కొంచెం పటిష్టమైన స్థితికి తీసుకెళ్తోంది. యాక్చువల్గా ఈరోజు రెండో రోజే, ఇంకా 3 రోజుల ఆట ఉంది. ఇండియా కనుక ఈరోజు పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దీన్ని కనుక కంటిన్యూ చేస్తే కొంచెం విజయం దిశగా వెళ్ళే అవకాశాలు, అంటే ఈరోజే మనం చెప్పేదేమో, ఎందుకంటే ఏ రోజు ఎలా ఆట ఉంటుందో తెలియదు. కానీ ఈరోజు అయితే యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఆడిన ఆట అనేది చాలా వరకు కూడా ఈ ఫస్ట్ టెస్ట్ ఆల్మోస్ట్ మన వైపు వస్తుంది అన్నదానికి క్లియర్ కట్ కనబడుతోంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. స్కోర్ కార్డ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం మన వాళ్ళు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు. ఆ బౌన్సీ పిచ్ మీద ఆడలేకపోయారు. బట్ అట్ ది సేమ్ టైం విచిత్రం ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళు కూడా వాళ్ళ సొంత పిచ్ల మీద, వాళ్ళు రెగ్యులర్గా అలవాటు ఉన్న పెద్ద పిచ్ మీద కూడా వాళ్ళు కూడా తడబడిపోయి వాళ్ళు మరీ మన వాళ్ళు 150 కొడితే వాళ్ళు 104కి ఆల్అౌట్ అయిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీనికి ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సింది దాదాపు 10-15 ఇంకా గట్టిగా మాడితే ఒక 25 ఏళ్ళకి ఒకసారి మాత్రమే పుట్టుకొచ్చే ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అలాంటి ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడో వస్తుంటారు. ఎప్పుడో మనం కపిల్ దేవ్, భారతదేశానికి సంబంధించి ఎప్పుడో ఒక కపిల్ దేవ్ని చూసాం. మళ్ళీ ఆ స్థాయి బౌలర్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఎదుర్కొన్న మనకు కనబడుతున్నాడు బుమ్రా రూపంలో. బుమ్రా ఇప్పుడు మనకి క్యాప్టెన్గా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్కి అయితే తను క్యాప్టెన్గా కూడా ఉన్నాడు. క్యాప్టెన్గా ఉండి తను అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేసి ఇండియాకి లీడ్ కూడా తీసుకురావడంలో తను కేవలం 150 పరుగులకి ఆల్అౌట్ అయిపోయిన తర్వాత మరీ అసలు ఎవరు కూడా హోప్స్ పెట్టుకోరు. అలాంటిది చాలా పాజిటివ్గా ఇన్నింగ్స్ని మొదలుపెట్టి, బౌలింగ్స్ని మొదలుపెట్టి ఎదురుదాడి ఆస్ట్రేలియా వాళ్ళ మీద, ఆస్ట్రేలియా పిచ్ల మీద, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మీద ఎదురుదాడి చేసి బౌలింగ్లో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి వాళ్ళని 104కి ఆల్అౌట్ చేశారంటే మన ఫాస్ట్ బౌలింగ్ టీంని ఖచ్చితంగా మనందరం కూడా అభినందించి చేరాలి. ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాం. స్కోర్ కార్డ్ ఫస్ట్ ఇన్నింగ్స్, ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. యశస్వి జైస్వాల్ కేవలం డక్అవుట్ అయ్యాడు, ఒక్క పరుగు కూడా చేయకుండా. 8 బాల్స్ ఆడాడు కానీ ఒక్క పరుగు కూడా చేయకుండా అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 26 పరుగులు మాత్రం చేశాడు, 74 బంతులు ఆడాడు. కానీ కేఎల్ రాహుల్ 74 బంతులు ఆడాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. 74 బంతులు ఆడి 26 పరుగులు చేశాడు అంటే టచ్లోనే ఉన్నాడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఫస్ట్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్కి ఇదే ఒక పునాది వేసింది. 74 బాల్స్ ఆడడం ఏదైతే ఉందో అది అతనికి కాన్ఫిడెన్స్ని తీసుకురావడంలో ఉపయోగపడింది. పడిక్కల్ని అంటే వేరే బ్యాట్స్మెన్ అందుబాటులో లేరు కాబట్టి, శుభ్మన్ గిల్ గాయం పాలయ్యాడు కాబట్టి లక్కీగా అవకాశం వచ్చింది. కానీ దాన్ని పడిక్కల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సద్వినియోగం చేసుకోలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం రేర్గా వస్తుంది మనకి. దాదాపు 3వసారి అనుకుంటా ఈ మధ్యకాలం, దాదాపు 10-15 ఏళ్ల మధ్యలో కేవలం ఇది ఓపెనింగ్ భాగస్వామ్యం. ఒక టెస్టుల్లో సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది 3వ భాగస్వామ్యం అనుకుంటా. సో అట్లాంటి భాగస్వామ్యం దొరికిన తర్వాత మరి పడిక్కల్ లక్కీగా, అసలు పడిక్కల్ టీంలోనే లేడు అసలు ఒరిజినల్గా. కానీ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఇండియా తరపున ఆడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన బ్యాట్స్మెన్, రెగ్యులర్ బ్యాట్స్మెన్ కొంచెం గాయాల పాలవడం, రోహిత్ శర్మ ఏమో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇండియాలోనే ఉండిపోవడం, వీటి కారణంగా కొంతమందికి అనుకోకుండా అవకాశం వచ్చింది. అందులో పడిక్కల్ అవ్వదు. కానీ పడిక్కల్ పాపం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉపయోగించుకోలేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ ఏం చేస్తాడు చూద్దాం. విరాట్ కోహ్లీ కేవలం 5 రన్స్ మాత్రమే చేశాడు, 12 బాల్స్ మాత్రమే ఆడాడు. దురదృష్టం ఏంటంటే 12 బాల్స్ మాత్రమే ఆడగలిగాడు. ఇది చాలా మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. మనం ఈ న్యూజిలాండ్ సిరీస్ అప్పటికీ మాట్లాడుతున్నాం. ఏంటి ఇలా అయిపోతుంది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి ఇలా మారిపోతుంది ఏంటి, మళ్ళీ ఫామ్ను పూర్తిగా కోల్పోయిన పాత విరాట్ కోహ్లీని మళ్ళీ చూస్తున్నాం. ఇలాగైతే చాలా ఇబ్బందులు పాలైపోతాడు ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు ఈ యశస్వి జైస్వాల్ ఇలాంటి వాళ్ళు చాలామంది బయట వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడకపోతే మాత్రం వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ ఉంటుందా ఉండదా అన్నది కూడా కొంత డౌట్లో పడే అవకాశం ఉంటుందన్న పరిస్థితుల్లో మరి విరాట్ కోహ్లీ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అంటే గట్టు బౌన్స్ పిచ్చి అందరికీ తెలిసింది, కానీ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది భుజాల దగ్గర, అలా ఆల్మోస్ట్ భుజాల దగ్గర దాన్ని ఆగాడు, క్యాచ్ అయిపోయింది స్లిప్లోకి. కానీ విరాట్ కోహ్లీ మళ్ళీ తొందరగా ఎంత ఫామ్ తెచ్చుకోకపోతే మాత్రం విరాట్ కోహ్లీకి ఇండియాకి అలాగే ఇబ్బంది, కానీ విరాట్ కోహ్లీకి ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. పంత్ 78 బంతులు ఆడాడు, 37 రన్స్ కొట్టాడు. అందులో మనం చూడొచ్చు అద్భుతమైన షాట్, ఇలా పడుకుని కింద పడిపోయి కొట్టే షాట్, స్పెషల్గా పంత్ కొట్టే షాట్ కూడా మనం చూసాం. సో పంత్ ఒకడు ఎలాంటి పిచ్ మీదైనా కూడా ఎంతో కొంత పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సరే కొన్ని రిస్కీ అతని ఆట స్టైల్ ఎలా అయిపోయింది, రిస్కీ షాట్లు కొన్ని చేసి కొట్టేసి అవుట్ అవుతున్నాడు, కానీ చాలా నిర్లక్ష్యంగా అవుట్ అయిన సందర్భంలో నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అయ్యాడు అన్నట్లా కనబడుతుంది. కానీ అతని ఆట స్టైల్ అలా ఉంది కాబట్టి. కానీ కొంచెం టెస్టుల్లో మాత్రం కొంచెం టెస్టులకు తగ్గట్టుగా ఆడాలి. ఈ మధ్యకాలంలో బాగానే ఆడుతున్నాడు, కన్సిస్టెన్సీ కొంచెం కనబడుతుంది కాబట్టి. పంత్ విషయంలో 37. ధ్రువ్ జురేల్ ఇతను కూడా అసలు టీంలో లేడు, కానీ రోహిత్ శర్మ లేకపోవడం వల్ల ఇద్దరు బ్యాట్స్మెన్ పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఆల్రెడీ పంత్ వికెట్ కీపర్ రూపంలో ఉన్నా కూడా ధ్రువ్ జురేల్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే చూడండి పరిస్థితి. అయినా కూడా లక్కీ ఛాన్స్ వచ్చినా కూడా ధ్రువ్ జురేల్ కూడా ఉపయోగించుకోవాలి. కేవలం 20 బాల్స్ ఆడి 11 పరుగులకి అవుట్ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ 15 బాల్స్ ఆడి 4 పరుగులకి. అందరికన్నా బాగా డెబ్యూటన్ ఎన్కే రెడ్డి, అంటే నితీష్ కుమార్ రెడ్డి, ఆంధ్ర ఆటగాడు, విశాఖపట్నం కుర్రాడు, ఎలాగైతే T20లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో టెస్టుల్లో నిన్న ఆరంగేట్రం చేస్తూనే 41 పరుగులు చేసి తను స్థాయి ఏంటి, తన కెపాసిటీ ఏంటి అనేది మొత్తం టీమిండియాకి అందరికీ బీసీసీఐకి చూపించాడు. 59 బాల్స్లో 41 రన్స్ చేశాడు. అందులో స్విచ్ షాట్లు 2-3 స్విచ్ షాట్లు కూడా పెట్టాడు. సో తన క్యాపబిలిటీ ఏంటి, తన కెపాసిటీ ఏంటి అనేది క్లియర్ కట్ మెసేజ్ని ఈ ఇన్నింగ్స్ రూపంలో ఇచ్చాడు. కాకపోతే అందరికన్నా హైయెస్ట్ స్కోరర్ ఇద్దరే, మిగతా వాళ్ళందరినీ చూస్తే సెకండ్ హైయెస్ట్ స్కోరర్ పంత్, థర్డ్ హైయెస్ట్ స్కోరర్ ఏమో కేఎల్ రాహుల్. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోరు 41, అది కూడా మన ఆంధ్ర కుర్రాడు ఎన్కే రెడ్డి రావడం అనేది కొంచెం సంతోషం. హర్షిత్ రాణా 7 పరుగులు 5 బాల్స్ ఆడాడు. కెప్టెన్ బుమ్రా 8 బాల్స్ ఆడి 8 రన్స్ అవుట్ అయ్యాడు. సిరాజ్ సరే అసలు ఆడడానికి అవకాశం రాలేదనుకోండి, సో 150 పరుగులకి ఆల్ అవుట్ అయిపోయింది. కానీ ఇది మనకి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, 150కి అయిపోయారు అనుకుంటే అక్కడి నుంచి అసలు మన వాళ్ళు బౌలింగ్ చేసిన విధానం అసలు టూ మచ్గా అసలు మనం సంతోషించాల్సినంత అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ పిచ్ మీద. ఖవాజా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఓపెనర్, కేవలం 19 బాల్స్ ఆడి 8 రన్స్కి అవుట్ అయిపోయాడు. అది కూడా బుమ్రా బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. తర్వాత కొత్తగా వచ్చిన ఓపెనర్ మెక్స్విని 13 బాల్స్లో 10 రన్స్కి అవుట్ అయిపోయాడు. ఎల్బిడబ్ల్యూ బుమ్రా. తర్వాత స్టీవ్ స్మిత్ మళ్ళీ ఇంకొక సూపర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయరు, గతంలో ఆస్ట్రేలియా క్యాప్టెను. అలాంటి అతను కూడా కేవలం 1 బాల్ ఆడి డక్అవుట్ అయిపోయాడు. అది కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ. తర్వాత ట్రావిస్ హెడ్ ఎలా ఆడతాడో మనందరికీ తెలిసింది, ఐపీఎల్లో మనం చూస్తూనే ఉంటాం. గత వరల్డ్ కప్ మనకి పోవడానికి కూడా కారణం ట్రావిస్ హెడ్. అలాంటి ట్రావిస్ హెడ్ 13 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు హర్షిత్ రాణాకి. ఇది ఫస్ట్ వికెట్. హర్షిత్ రాణా కూడా డెబ్యూటన్, ఇది కూడా ఫస్ట్ టెస్ట్లోనే ఫస్ట్ వికెట్. ట్రావిస్ హెడ్ వికెట్ రావడం పెద్ద విశేషం. తర్వాత మార్ష్ 19 బాల్స్లో 6 పరుగులు. మహమ్మద్ సిరాజ్కి కేఎల్ రాహుల్ క్యాచ్ పడితే అవుట్ అయిపోయాడు. తర్వాత క్యారీ, వికెట్ కీపర్ క్యారీ 31 బాల్స్లో 21 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అది కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ పడితే అవుట్ అయిపోయాడు. తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కేవలం 5 బాల్స్లో 3 రన్స్ మాత్రమే చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో రిషబ్ పంత్కి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత స్టార్క్ చాలా ఫైట్ ఇచ్చాడు లాస్ట్లో. ఇంకా లేకపోతే అసలు 100 కూడా 90 లోపే అవుట్ అవ్వాల్సింది 104 దాకా వచ్చిందంటే స్టార్క్ వల్ల.
112 బాల్స్ ఆడాడు ఏకంగా. చూడండి, అందరిలోకి ఎక్కువ బాల్స్ ఆడింది ఎక్కడ, 7th డౌన్ వచ్చిన స్టార్క్ 112 బాల్స్, అందరికన్నా ఎక్కువ బాల్స్ ఆడి నిలబడ్డాడు. 26 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ ఇచ్చి చివరికి అవుట్ అయ్యాడు. స్పిన్నర్ నాథన్ లయన్ 16 బాల్స్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. హేజల్వుడ్ ఏమో 31 బాల్స్ ఆడి 7 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, 31 బాల్స్ లాస్ట్ వికెట్కి హేజల్వుడ్ 31 బాల్స్ ఆడటం, స్టార్క్ ఏమో 112 బాల్స్ ఆడి 26 పరుగులు చేయడం, ఈ రెండు కూడా చాలా వరకు ఇంకా ఫైట్ ఇచ్చిన వీళ్ళిద్దరిని కూడా నిజంగా మెచ్చుకోవాలి. బౌలింగ్ చూస్తే జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, రాణా 3 వికెట్లు, నితీష్ రెడ్డి వికెట్ లేదు, వాషింగ్టన్ సుందర్కి వికెట్ లేదు. సో ఈ 7 ఇక్కడ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో 5 వికెట్లు హాల్ చేయడం అనేది ఇది 7వసారి. అంటే కపిల్ దేవ్ యొక్క రికార్డుని సమానం చేశాడు. కపిల్ దేవ్తో పాటు కపిల్ దేవ్ కూడా ఇలా 5 వికెట్ల హాల్ని 7 టైమ్స్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ బుమ్రా కూడా చేశాడు. బుమ్రా ఇంకా ఆటోమేటిక్గా ఇంకా రాబోయే రోజుల్లో ఈ రికార్డుని బ్రేక్ చేస్తాడంటలో ఎవరికి సందేహం అవ్వలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఇండియా ఆడినప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్ 150కి మనం అవుట్ అయిపోయి వాళ్ళు కేవలం 104 ఓవర్లకి అయిపోయిన తర్వాత అసలు ఇండియా ఈ పరిస్థితి ఏంటి, ఆ పిచ్చిలో ఆస్ట్రేలియాలో తట్టుకోలేని పరిస్థితులు ఆ పిచ్చి ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందన్న డౌట్స్ మధ్యన బ్యాటింగ్ వచ్చిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి వికెటే పడకుండా ఈ స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా యశస్వి జైస్వాల్ గురించి వాళ్ళు కంటిన్యూస్గా చెప్పుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్గా ఎక్కడన్నా 1-2 ఇన్నింగ్స్ ఫెయిల్ అయినా కూడా కన్సిస్టెన్సీ అనేది కనిపిస్తుంది. ఎక్కడ ఏ మ్యాచ్లో పెట్టుకున్నా, T20లో పెట్టుకున్నా, వన్డేలో పెట్టుకున్నా, టెస్టులో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో 1-2 ఇన్నింగ్స్ అవుట్ అవ్వడం అది వేరే విషయం, కానీ చాలా వరకు కూడా ఓపెనింగ్లో పర్లేదు, మనకి జైస్వాల్ ఉన్నాడు, ఓ పక్క వికెట్లు పడినా కూడా తను నిలబడి కొట్టగలడు అన్న కాన్ఫిడెన్స్ తీసుకొస్తున్నాడు. న్యూజిలాండ్ మీద కూడా ఆల్మోస్ట్ చాలా ఇన్నింగ్స్లో 50-50-50 అలా చేసుకుంటూ వచ్చాడు. 50+50+50+ అలా చేసుకుంటూ వచ్చాడు. సో ఆ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద బ్యాట్స్మెన్ అవడానికి, స్టార్ బ్యాట్స్మెన్ రాబోయే రోజుల్లో ఇండియాకి కాబోయే ఒక స్టార్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్గా ఎదుగుతున్నాడు అనేది, యశస్వి జైస్వాల్ రాబోయే స్టార్ బ్యాట్స్మెన్గా ఎదుగుతున్నాడు అనడానికి ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. ఇతని ఫామ్ కనుక ఒక 1 year 2 years కనుక ఇలాగే మెయింటైన్ అయితే, ఇప్పుడు విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన, అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో స్టార్ బ్యాట్స్మెన్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కేఎల్ రాహుల్, నిజంగా కేఎల్ రాహుల్ విషయంలో మళ్ళీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసలు అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళి ప్రాక్టీస్ మ్యాచ్లో అతను అవుట్ అయిన తీరు ఎన్నో విమర్శలకి దారితీసింది. అసలు ఇలా కూడా అవుట్ అవుతారా, ఎంత దారుణంగా అవుట్ అవుతారా అన్నంత స్థాయి. అందులో టెస్ట్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ స్థాయి బ్యాట్స్మెన్ ఇలా అవుట్ అవుతాడా అని చెప్పి చాలామంది విమర్శలు చేశారు. దాని తర్వాత అతనికి కొంత అసలు ఫిట్గా ఉన్నాడా లేదా, గాయాల పాలయ్యాడా అనేది అదొకటి వచ్చింది. అసలు ఆడతాడా లేదా అన్న డౌట్ల మధ్యన మొత్తానికి ఆడుతున్నాడు, ఫిట్నెస్ వచ్చింది, ఆడుతున్నాడు అన్న స్థాయి నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో 26 కొట్టి ఎక్కువ బాల్స్ ఆడాడు. అప్పుడు బాల్స్ ఆడి 26 కొట్టిన ఆ కాన్ఫిడెన్స్ తోటి సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ ఖచ్చితంగా అందరూ మాట్లాడుకోవాల్సిన ఇన్నింగ్స్. ఎక్కడ బాల్ వదిలేయాలి, ఎక్కడ వెల్లెట్ చేయాలి, ఏ బాల్ ఎలా ఆడాలి, చాలా కంట్రోల్డ్ ఇన్నింగ్స్ అనేది ఖచ్చితంగా కేఎల్ రాహుల్ విషయంలో ఈ మ్యాచ్ చూస్తే కనుక అందరికీ ఒక గుణపాఠం లాగా. అంటే కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్లు ఒకవేళ మనకి ఏదైనా ఫెయిల్యూర్స్ లాంటివి వచ్చినా కూడా ఏ విధంగా మనం వాటన్నింటినీ అధిగమించి పాజిటివ్ మైండ్ సెట్తో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియాలో పెర్త్ పిచ్ మీద ఎలా బౌలింగ్ వస్తే ఎలా ఆడాలి అన్నది ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది కొత్తగా క్రికెట్ నేర్చుకునే వాళ్ళకి ఒక లెసన్గా కూడా ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. అలాంటి ఇన్నింగ్స్ని కేఎల్ రాహుల్ ఆడాడు. యశస్వి జైస్వాల్ అయితే అది చెప్పనక్కర్లేదు. ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నట్టు ఎదుగుతున్న స్టార్ బ్యాట్స్మెన్ కాబట్టి
ఆ స్టార్ బ్యాట్స్మెన్ లాగా ఆడాడు. సో ఇదే కనుక మనం కంటిన్యూ చేస్తే ఈ రోజు ఏదైతే వికెట్ పడకుండా ఆ 170 దాకా చేసామో రేపు కనీసం ఇంకొక 200, 300, 200, 250 పరుగులు చేయగలిగినా, ఎందుకంటే రేపు టోటల్గా పరుగులు ఎన్ని చేసామన్న దానికన్నా కూడా రేపు టోటల్గా ఎండ్ దాకా కూడా మనం ఆడగలిగితే ఆల్మోస్ట్ మన చేతుల్లోకి టెస్ట్ మ్యాచ్ వచ్చేసినట్టే. రేపు అంతా కూడా కంటిన్యూస్గా రేపు ఎండ్ దాకా కూడా ఇండియన్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తారా, చేయగలుగుతారా, చేయలేరా. ఎక్కడన్నా పొరపాటున వీళ్ళిద్దరూ అవుట్ అయిపోతే మొత్తం వరుస పెట్టి మళ్ళీ బండి బండి కంటే అంటారా. ఆ డేంజర్ లేకుండా కనుక ఎండ్ దాకా రేపు 3వ రోజు ఎండ్ దాకా కనుక ఇండియన్ బ్యాట్స్మెన్ కనుక కంటిన్యూ అయితే బ్యాట్స్మెన్ లాస్ట్ వరకు ఆడగలిగితే ఆల్మోస్ట్ మంచి స్కోరు వస్తుంది. అట్ ది సేమ్ టైం టెస్ట్ కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది. ఏం జరుగుతుందని చూద్దాం, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో క్రికెట్ అభిమానులకి షేర్ చేయండి. మన ఛానల్స్ 2 అంటే వేదాంత ఛానల్లో క్రికెట్ మాత్రమే కాకుండా అన్ని రకాల అంటే పొలిటికల్ కానీ, సినిమాలు కానీ, లేదంటే మిగతా భక్తి కానీ అన్నిటికి సంబంధించిన అన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ వీడియో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ కేవలం క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ అభిమానులందరూ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.